విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడమే తన జీవితాశయమని పల్లా శ్రీనివాస్ తెలిపారు. గాజువాక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను 7 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి స్టీల్ ప్లాంట్ల ఉద్యమానికి తన వంతు ఊపిరి పోసానని చెప్పుకొచ్చారు. శాసన సభ్యుడిగా తనను, పార్లమెంటు సభ్యుడిగా భరత్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న ధర్మమైన పోరాటానికి సంపూర్ణ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి అమ్మి పెట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైసీపీ నాయకులు నోట్ల కట్టలిచ్చి ప్రజలను కొనాలని చూస్తున్నారని, గాజువాక ప్రజలు అమ్ముడు పోయే అంత అమాయకపు ప్రజలు కాదన్నారు. కల్తీ మద్యాన్ని, సినిమా టికెట్లు ప్రభుత్వ ఉద్యోగులతో అమ్మించిన జగన్మోహన్ రెడ్డి పింఛన్లు వారి చేత ఇంటింటికి పంపిణీ చేయకపోవడం అత్యంత దుర్మార్గమని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 4,000 రూపాయల పింఛన్ ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో కులాలకు, మతాలకు, వర్ణాలకు అతీతంగా తనకు అందరితో ఆత్మీయ అనుభవం ఉందని, రాబోయే రోజుల్లో రూపురేఖల్ని మారుస్తానని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయమని చెప్పారు. చేసేస్తుంది కనుక మీరు పొత్తులో భాగమైనా సరే మీరు ఏం అనలేరు అని అనుకుంటున్నారు. మీకు మొదటి నుంచి మేము చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీ ఇప్పుడు పెట్టింది కాదు. ప్రైవేటైజేషన్ పాలసీ 1991 సంస్కరణలు వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి. ఆ గ్లోబలైజేషన్ అనేది లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే నినాదంతో 1991లో తీసుకున్నటువంటి నినాదం. అప్పటి నుంచి పాలసీ ఉంది. ఆ పాలసీ ఎప్పుడు కూడా అవి ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలే అడ్డుకుంటాయి. మీకు వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ రోజు కూడా ప్రపోజల్ వచ్చినప్పుడు దాన్ని కార్మికులందరూ తిరగబడితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఆపారు. మీకు అదే చెప్తాను. అలాగే సేలం స్టీల్ ఉంది. తమిళనాడులో సేలం స్టీల్ మనకంటే ముందు పెట్టారు ప్రపోజల్, ప్రైవేటైజేషన్ ప్రపోజల్. కానీ అక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అదుకుంటాయి. ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక మేము అదే అంటున్నాం. ఇది కాంగ్రెస్ ఒకటి, గవర్నర్ ఒకటి, సింగరాణి కాంగ్రెస్ కూడా వాళ్ళు అడ్డుకున్నారు. మీకు ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ లేకుండా ప్రైవేట్ ఇన్వెస్టర్ రాడు. ఇది మీరు అందరికీ చెప్పాల్సినటువంటి విషయం. ఇది తెలుసు చాలా మందికి. అందుకే మీరు కార్మికులు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం మీద వినడానికి నాగిరెడ్డి గారికి సహకారం అందించాలని చెప్తున్నాను. నేను అలాగైతే నా బిల్డింగ్ ఎందుకు కొట్టించుకుంటాను? మరి నేను నాగిరెడ్డి గారికి సహాయం చేస్తే నా బిల్డింగ్ కొట్టగానే ఉండాలి కదా. ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్లోని అపోహలు తేగలరు. ఈరోజు ఏం చేస్తున్నారంటే జనసేన, తెలుగుదేశాన్ని డివైడ్ చేయడానికి ఇలా ఈ వాదనలు తీసుకొస్తున్నారు. ఇది మీరు గమనించాలి. ఇంకా తెస్తారు, ఇంకా చాలా వాదనలు తెస్తారు. దీన్ని మనం సమర్థవంతంగా, అందుకే మేము చాలా కలిసికట్టుగా ఉన్నాం. రేపు ఎన్ని డివిజన్లు వీళ్ళు తేడానికి ప్రయత్నం చేసినా సరే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా వెళ్ళి ఎవరైతే మా ఉమ్మడి ఎజెండా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని ఇంటికి పంపించడమే. కనుక నేను ఎప్పుడు కూడా రాజకీయంలో త్రికరణ శుద్ధిగా చేస్తా. నాకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది నాకు జీవితంలో లేదు, నా డిక్షనరీలో లేదు. నేను ఏం చేస్తానో అదే ఆలోచిస్తాను, అదే చెప్తాను. కనుక ఇవన్నీ కూడా డివిజన్ క్రియేట్ చేసినటువంటి వాదనలు అని చెప్పేసి తెలియజేస్తాను. నమస్కారం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని